మేడం గారు మీ పేరండి? రమేష్ జ్యోతి అండి, పిల్ల రమేష్. పిఠాపురం నియోజకవర్గం ఎలా ఉందండి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి పనితీరు? ఆయన పనితీరు మీరు చూసుకున్నట్లయితే మరి స్టూడెంట్స్కి అయితేనేమి, లేకపోతే హాస్పిటల్ విషయంలో అయినా, ఇలా మనకి ఇంకా ఎన్నో కార్యక్రమాలు లైక్ రోడ్స్ అయినా కానీ ప్రతి డెవలప్మెంట్లో కూడా ఆయనకంటూ ఒక మార్క్ వేసుకుంటున్నారు. ప్రతి విషయంలో కూడా ఆయన భావాజాలం ఏదైతే ఉందో అది ప్రతిబింబిస్తుందండి. అంటే పిఠాపురం నియోజకవర్గం మరి అభివృద్ధి చెందుతుందంటారా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన వేసే ప్రతి అడుగు కూడా పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అనే కాన్సెప్ట్లోనే ఆయన ప్రతి విషయంలోనే చాలా టేక్ కేర్ తీసుకొని అన్నీ కూడా దగ్గరుండి పరిశీలించిన తర్వాత మాత్రమే నియోజకవర్గానికి ఈ వర్క్స్ చేయండి, ఆ వర్క్స్ చేయండి అని చెప్పి అసైన్ చేయడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో ఏమైనా మార్పు వచ్చిందా? మొదలైందా మార్పు? మార్పు మొదలైందండి. అది కూడా రోడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా గతుకులతో ఉండేది. ఇప్పుడు ఆ రోడ్స్ అన్నీ కూడా ఫిల్డ్ అయినాయి. ప్రతి గ్రామంలో చూసుకున్నట్లయితే కనుక గ్రామాభివృద్ధి చూసుకుంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ ఉన్న టైంలో పంచాయత్ ఫైనాన్షియల్లో ఏదైతే అందులో ఉన్నటువంటి నిధులు ఏమీ లేకుండా అసలు ఉండేవి. అది సార్ వచ్చాక పంచాయతీ డిపార్ట్మెంట్ తీసుకున్నాక ఆయనకంటూ ఒక మార్క్ అందులో పెట్టుకున్నారండి ఖచ్చితంగా. అంటే మరి ఇప్పుడు గతంలో వైసీపీ మంత్రులు చాలా మంది పవన్ కళ్యాణ్ కామెంట్ చేసేవారు కదా, 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదు, కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు, నెక్స్ట్ వచ్చేసరికి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ గేటు కూడా తాకనం అన్నారు కదా, ఏం చెప్తారు అలాంటి వాళ్ళు? వాళ్ళందరికీ ఒకటే ఆన్సర్ కదండి. ఇప్పుడు ఎవరైతే ఒక్క సీట్ కూడా గెలలేదు అని అన్నారో ఇప్పుడు ఆ వ్యక్తే తలుచుకుంటే స్ట్రైక్ రేట్ మొత్తం అన్నీ కూడా 21కి 21 గెలుచుకుని వాటికి అధికారం దిశగా ఇప్పుడు అడుగులేసిన క్రమం చూసుకున్నట్లయితే దానికి డెఫినెట్గా ఆన్సర్ వచ్చినట్టే కదండి వాళ్ళకి.